వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు రామ్ మోహన్ నామిడే గారు. సో సీఎం ఇండియన్ బ్యాంక్, రిటైర్డ్ సీఎం ఇండియన్ బ్యాంక్ ఫ్యాకల్టీ గెస్ట్ కూడా. సో సార్ని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. నేనైతే మిమ్మల్ని అడగరండి. ఓకే సార్, ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు లాస్ట్ ఒక 2-3 డేస్ నుంచి చూసుకుంటే సో సీజ్ ఫైర్ అన్నది ఒకటి జరిగింది, వార్స్ స్టార్ట్ అయ్యాయి. సో దానివల్ల మన ఇండియా ఎకానమీ ఏమైనా ఇప్పుడు డిఫరెంట్ ఎకానమీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియా పరంగా చూసుకుంటే ఆ వార్ వల్ల ఏమైనా మన ఇండియా ఎకానమీ ఏమైనా పడిపోతుందా అంటారా? ఏమైనా రిస్క్ ఉంటుందా? మనకి ఎఫెక్ట్ ఎక్కువ ఏమైనా చూపిస్తుందా ఇండియా మీద ఎకానమీ? ఇప్పుడు బేసిక్గా ఏమంటే అమ్మా, కాన్సెప్ట్ లెవెల్లో ఆలోచిస్తే ఇండివిజువల్ లెవెల్లో మన కాండక్ట్, మన బిహేవియర్ ఎట్లుంటుందో గ్రూపుల్లో కూడా అట్నే ఉంటుంది. మనం చేసే పనులు అంటే ఇండివిజువల్ నుంచి మొదలుపెట్టి మొత్తం ప్రపంచం మొత్తం జనాభాకి కవర్ అయ్యేది ఐదర్ వి వర్క్ ఇండివిజువల్లీ ఆర్ ఇన్ ఏ గ్రూప్. దిస్ షుడ్ సింక్ ఇన్ అస్. బేసికల్లీ ఇండివిజువల్ ఎవరికి వాళ్ళే, ఫ్యామిలీ ఈజ్ ఏ గ్రూప్. We are the members of the family. It is a informal group. It's a traditional group. Parents basically core family వచ్చేసి వైఫ్, హస్బెండ్, మైనర్ చిల్డ్రన్ ఆర్ చిల్డ్రన్, అన్మ్యారీడ్ చిల్డ్రన్, UMC. మైనర్ అనండి, అన్మ్యారీడ్ అండి. మ్యారీడ్ అయిన తర్వాత దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఫ్యామిలీ. కానీ మనం భ్రమలో ఈ పేరెంట్స్ మ్యారీడ్ చిల్డ్రన్ మీద కూడా ఎంతో కొంత దఖలందాజ్, జోక్యం చేసుకోకూడదు. బికాజ్ దేర్ ఫ్యామిలీ, నువ్వు పక్కకు జరుగు. బీ లైక్ ఏ ఎల్డర్లీ కపుల్. ఏమన్నా అడిగినప్పుడు చెప్పు, అడగకుండా చెప్పకు. దిస్ ఈజ్ వన్ థింగ్. వెన్ ఇట్ కమ్స్ టు కంపెనీ ఇది ఒకటి. దెన్ SMS, సొసైటీ, మార్కెట్, స్టేట్, ఈ మూడే ఉంటాయి. మీరు ఏ కంట్రీ తీసుకున్నా ఇదే. దెన్ టైమ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ లైఫ్. ఈ ప్రపంచంలో కానీ ఇది ఇండివిజువల్స్ లైఫ్ ఈజ్ లిమిటెడ్ టు 100 years. దట్ ఈస్ అగైన్ సబ్జెక్ట్ టు అన్సర్టెనిటీ. ఎప్పుడు మనం పోయేది తెలియదు. తల్లి గర్భం నుంచి మొదలుపెట్టి 100 years వరకు ఎప్పుడైనా పోవచ్చు, అన్సర్టెన్. దట్ కానీ వరల్డ్ గోస్ ఆన్. ప్రపంచం ఆగదు. ప్రపంచ యుద్ధాలు వచ్చిన తర్వాత కూడా, జన నష్టము బాహుల్యంగా జరిగిన తర్వాత కూడా స్టిల్ ద పాపులేషన్ ఇస్ లెఫ్ట్. సో వరల్డ్ ఈజ్ కంటిన్యూస్, ఇండివిజువల్ ఈజ్ నాట్ కంటిన్యూస్. ఇది తెలియాలి. దాని టైంలో మనకి రెండు టైమ్స్ ఉంటాయి. అగైన్ ఇండివిజువల్ మొదలుపెట్టి కంట్రీ, ఇంటర్నేషనల్ వరకు వీ హ్యావ్ ఓన్లీ 2 types ఆఫ్ టైమ్స్. ఎనీ గెస్ట్ అమ్మా, ఏమన్నా చెప్పగలరా? రెండు రకాల టైమ్స్ ఉంటాయి. నార్మల్గా తీసే గుడ్ టైం, బ్యాడ్ టైం అంటుంటాము. అది కాకుండా గుడ్ టైం, బ్యాడ్ టైం, పీస్ టైం అండ్ వార్ టైం. పీస్ టైం, PEACE, శాంతి సమయము. క్లిష్ట వార్ టైం, యుద్ధ సమయము. మనకి ఇంటర్నల్ గానే వార్ జరుగుతుంటది. మనం చెక్ చేసుకుంటే ఇటా అటా వీఆర్ అనేబుల్ టు డిసైడ్. ఫ్యామిలీలో క్వారల్స్ జరుగుతుంటాయి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్. ఇదంతా వార్ టైమే కదా. ఒకరితో సౌహృదంతో ఉంటే హోమ్ వరల్డ్ వార్, అది బిగ్గర్ వరల్డ్ వార్. సో దేశానికి కూడా అదే జరుగుతుంది. దేశం ఈజ్ ఏ ఫార్మల్ గ్రూప్. మనకు సుమారుగా UN రికగ్నైజ్డ్ కంట్రీస్ 190+, క్లోజ్ టు 200 UN రికగ్నైజ్డ్ కంట్రీస్ ఉన్నాయి. చిన్న UN రికగ్నైజ్డ్ కానీ ఇంకా చోటా మోటా కంట్రీస్ కొన్ని ఉండవచ్చు. అయితే మనకి తగాదాలు విత్ ఇన్ ఫ్యామిలీ ఒక తగాదా, అవుట్ సైడ్ ద ఫ్యామిలీ మనకు వచ్చే తగాదా జనరల్గా తీసుకుంటే నైబర్స్తో వస్తుంది. పొలంగట్టు పంచాయతీలు వస్తాయి. అగ్రికల్చర్ ఫీల్డ్లో పొలంగట్టు పంచాయతీలు ఒకటి జనరల్గా వచ్చేవి. దేశాలకు కూడా అది వస్తుంది. సరిహద్దు వల్ల దాటుతున్నారు, అటుస్తారు ఇటుస్తారు. అంతే, మా సరిహద్దులోకి మీరు వచ్చారనో మీరు రాలేదు. అయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటాయి. సమ్టైమ్స్ దేర్ ఇస్ ఏ క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఒక 100 years బ్యాక్ ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేరు, ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ వేరు. సోఫిస్టికేషన్ పెరిగింది. దాంతో పాటు కాంప్లెక్సిటీ ఆఫ్ లివింగ్ కూడా పెరిగింది. ఇప్పుడు కంట్రీకి మధ్యలో మాట్లాడుతున్నప్పుడు రెండే రకాల సంబంధాలు ఉంటాయి, కంట్రీ టు కంట్రీ.
ఫ్రెండ్లీ కంట్రీస్ ఉంటాయి కొన్ని. మనకు కూడా ఇండియాకి వీ హ్యావ్ సమ్ అబౌట్ 7 to 8 ఫ్రెండ్లీ కంట్రీస్ ఉన్నాయి. అవును. ఎనిమీ కంట్రీస్ ఉంటాయి. ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ అని ఒక చట్టం కూడా ఉంది. ఓ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఇస్ ఏ ఎనిమీ కంట్రీ ఫర్ అస్. పాకిస్తానీస్ ప్రాపర్టీస్ ఇండియా ఉండేదాన్ని వీసే ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ అని, దాంతో ఎట్లా డీల్ చేయాలి. సో అది డిఫరెంట్, బట్ రెండే రకాల ఇది. ఇప్పుడు జరుగుతున్న వారు బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. బిగ్ బ్రదర్ యాటిట్యూడ్, బిగ్ బ్రదర్ కాన్సెప్ట్ అని ఒకటి ఉందమ్మా. ఇంట్లో మనం పెద్దన్న మాట వింటాము తండ్రి తర్వాత. ఊళ్ళో కూడా పెద్ద ఆయన ఎవరన్నా ఉంటే సర్పంచ్, ఫార్మల్ కానీ ఇన్ఫార్మల్ కానీ పెద్దవాడిని అంటాం. అట్లాగే ప్రపంచంలో బిగ్ బ్రదర్ కంట్రీస్ ఏవి ఇప్పుడు అంటే పవర్ఫుల్ కంట్రీస్, వాళ్ళు చెప్తే ఎంతో కొంత వినాల్సి వస్తుంది, వాళ్ళని ప్రతిఘటించడం కష్టము. అలాంటి కంట్రీస్ ఏవి? రష్యా ఉంది. రష్యా తగ్గింది, ఇప్పుడు ఒకప్పుడు ఉండేది. ఇట్ ఈస్ ఓన్లీ యుఎస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నౌ చైనా ఈజ్ ప్రోగ్రెసింగ్. చైనా డిఫరెంట్ కంట్రీస్లో ఆ సిల్క్ రూట్ అని అది ఇది అనేసి దే ఆర్ ట్రయింగ్ టు ఆక్యుపై స్మాల్ కంట్రీస్, శ్రీలంక, పాకిస్తాన్. సో యుద్ధం జరిగినప్పుడు ఆటోమేటికల్గా వాళ్ళ ఎకనామిక్ ఇంట్రెస్ట్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి దే సపోర్ట్ దోర్ కంట్రీస్, నాట్ ఇన్ ద లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫర్ ఇమీడియట్ దీనికోసము, వాళ్ళ మీద ప్రేమ ఉండి కాదు, సప్రయోజన కోసం. అలాగే యుఎస్ కూడా ఇంటర్ఫియర్ అవుతుంది. యుఎస్కి వాళ్ళ మిలిటరీ బేసెస్ ఇన్ వేరియస్ కంట్రీస్ ఉన్నాయి. వాటిని మన యుద్ధంలో జరిగినప్పుడు ఇరాన్ వాళ్ళు కొన్ని ధ్వంసం చేశారు. అవునండి. అంటే మనిషి ఇక్కడ ఇంకోటి కూడా క్యాచ్ చేయాలమ్మా, ఇంకోటి కూడా క్యాచ్ చేయాలి. ఒక మనిషి ఇండివిజువల్ కానీ యాజ్ ఎ గ్రూప్ కానీ ఒక డెసిషన్ అంటే ఇంటెన్షన్తో ఒక డెసిషన్ తీసుకొని ఇది చెయ్యాలి అన్నప్పుడు అది మంచి పనైనా చెడబైనా కానా, ఒకటి ఇంటెన్షన్ ఉండాలి, రెండవది కరేజ్ ఉండాలి. హీ అంటే యాజ్ ఎ గ్రూప్ అంటే కంట్రీ అనుకోండి, హీ విల్ డెఫినెట్లీ డూ ఇట్. ఓకే. ఇరాన్ వాడు మనం ఏం బెదిరిస్తున్నారు, అమెరికాను కూడా వీల్ ఛాలెంజ్ అన్న టైప్లో అన్నారు. అగైన్ ఐ విల్ రీబాంబ్ ఇరాన్ అనేసి వీళ్ళు అమెరికా స్థావరాలను కొన్ని కూల్చేశారు ఇరాన్ వాళ్ళు. అంటే ఇక్కడ ఇంకో రహస్యం అంటే కొన్ని మనం ఇన్ఫర్ చేయాలి. వాళ్ళ మిలిటరీ పవర్స్ని వాళ్ళు చెక్ చేసుకుంటారు, ఈ ఆయుధాలు మనకి పనిచేస్తున్నాయా లేదా అనేసి. దే ఆర్ ఆల్సో టెస్టింగ్ మై ఓన్ పర్సనల్ ప్రిజంప్షన్. మనకి ఇది ఇక్కడ జరిగిన దాంట్లో కూడా వి ఆల్సో టెర్రరిస్ట్ని బి అటాక్డ్ కదా, ఆపరేషన్ సింధూర్లో. ఒక రీజను ఇండియాకనే కాదు ఎవరికైనా కూడా మన దగ్గర బోల్డ్ ఆయుధాలు ఉన్నాయి, ఇవి రైట్ టైం పనిచేస్తావా లేదా టెస్టింగ్ గ్రౌండ్ అన్నమాట. ఇది కొంత ప్రాణ నష్టం జరిగినా కూడా ఇవి పనిచేస్తున్న తీరు అది తిరిగిపోతుంది. నా ఇప్పుడు దీనితోని వారితోని ఎకానమీ మీద డెఫినెట్గా ప్రభావం చూపిస్తుంది. అంటే కొంచెం హెచ్చో తగ్గో మరి షార్ట్ పీరియడ్ లాంగ్ పీరియడ్ ఉంటుంది. And the country also takes a decision to bar exports to particular countries, or they may bar importing for some countries. మనం ఇంపోర్ట్ బ్యాన్ చేస్తే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయలేక వాళ్ళ ఎకానమీ దెబ్బతింటుంది. బట్ ఇండియా ఈజ్ ఎ వెరీ బిగ్ కన్స్యూమర్ మార్కెట్, నెంబర్ 1. అదే కాకుండా ఇట్స్ ఎ వెరీ ప్రొడ్యూసర్ మార్కెట్ ఆల్సో. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఉంది. వేరే కంట్రీస్ వాళ్ళు ఎవరైనా వచ్చి యూ మేక్ హియర్, ఇక్కడ సేల్ చేసి చేయండి, యూ కెన్ రీ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ హియర్. కనుక India, given its size, given its GDP, now we are the 5th largest economy. As of now, I think recently we have moved to 4th also. Okay. కానీ సైజ్ వైజ్ చూసుకుంటే తక్కువ. We are only $4 trillion economy. అవును సార్. Out of the total world's economy of more than $100 trillion plus dollars. మేజర్ ఎకానమీ ఇప్పటికి కూడా US అండ్ చైనా. ఆ రెండింటికి చేరువలో ఏ అదర్ కంట్రీ లేదు. మనము జపాన్, జర్మనీ తర్వాత 5th ఉంటుంది. నౌ వీ హ్యావ్ రీసెంట్లీ కమ్ టు 4th పొజిషన్. కానీ గ్యాప్ ఎక్కువ ఉంది. అంటే నంబర్ 1, నంబర్ 2 ఆయన హెడ్ మాస్టర్, నేను అసిస్టెంట్ హెడ్ మాస్టర్ అంటే మరి ఆయన స్టేటస్లో ఎంత గ్యాప్ ఉంది అనేది ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్. ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉంది, బట్ దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. వారు డెఫినెట్లీ ఇన్ ద షార్ట్ టు మీడియం టర్మ్ ఎకానమీ మీద ఎఫెక్ట్ డెఫినెట్గా ఉంటుందమ్మా. కానీ అది అబ్జార్బబుల్. అంటే మన ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీలోనే ఉంటుంది, డెవలప్డ్ ఇంకా అవ్వదు కూడా అంత తొందరగా. అలా అని చెప్పడానికి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ కొంచెం టైం పడుతుంది అంటున్నారు. అంటే మనకు కొన్ని ప్రతి కంట్రీస్కి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మనది యంగ్ ఇండియా. యంగ్ ఇండియా అంటే అర్థం ఏంటి? పాత దేశమే, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్, కానీ యంగర్ పాపులేషన్ ఎక్కువ ఉన్నారు. అవునండి. యూ టేక్ జపాన్, టోటల్లీ ఆపోజిట్. సో మనకి టెక్నికల్లీ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంది.
ఇండియన్ టాలెంట్ కూడా విదేశాల్లో చాలా ఉంది. అవునండి. సో ఇక్కడ వాళ్ళే యూఎస్కి వెళ్ళిపోతున్నారు, సో అక్కడ డెవలప్ చేసేస్తున్నారు. నాట్ ఓన్లీ యూఎస్, వి సే ఇండియన్ డయోస్పోరా అక్రాస్ వరల్డ్. డయాస్పోరా అంటే ఇండియన్ సంతతి వాడు, ఇండియన్ వాడు, అక్రాస్ ద వరల్డ్ వి ఆర్ దేర్. సో భారతీయతకు భారతీయతకు ఢోకా ఏం లేదు, కానీ చిన్న స్టార్ మీద టీ కప్ అంటాము, నీజర్ రియాక్షన్స్ అంటాము, ఇలాంటివి కొన్ని ఫర్ షార్ట్ పీరియడ్ ఉంటే ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా వ్యూవర్స్, సో సార్ చెప్పింది అయితే చాలా క్లియర్ కట్గా చెప్పేశారు, మీ అందరికి కూడా అర్థమై ఉంటుంది. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం సో వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి, లేదు మేము కాల్ చేసి తెలుసుకోలేవు అన్న వాళ్ళు కమెంట్ రూపంలో తెలియజేయండి. దాన్ని చూసుకొని మేము నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు అడిగిన క్వశ్చన్స్ అన్నీ మీకు ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అందరికీ చూస్తూనే ఉండండి వీఆర్కే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.